భారత రాష్ట్ర సమితి కేసీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు కానీ బీజేపీని మాత్రం పట్టించుకోవడం లేదు, అస్సలు విమర్శించడం లేదు. దీంతో కాంగ్రెస్ నేతలు బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేశారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అందుకే పోటీ చేయడం లేదని అంటున్నారు. అయితే ఈ చర్చను పెంచుకోవటం ఇష్టం లేని కేసీఆర్ నోరు మెదపటం లేదు. కేటీఆర్, హరీష్ రావు మాత్రం ఈ టాపిక్ వచ్చినప్పుడు తమదైన కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఎలా చూసినా బీజేపీతో బీఆర్ఎస్ చాలా సాఫ్ట్ గా ఉందని అనుకోవచ్చు. ప్రస్తుత రాజకీయం చూస్తే బీజేపీ నుంచి బీఆర్ఎస్ కు ముప్పు పొంచి ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు వెళ్లింది. ఇలాంటి సమయంలో బీజేపీ ఎంత బలపడితే బీఆర్ఎస్ కు అంత సమస్య వస్తుంది. అయినప్పటికీ బీజేపీతో వీలైనంత సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఎందుకు అన్నది చాలా మందికి సస్పెన్స్ గా ఉంది. బీజేపీతో పెట్టుకుంటే ఇప్పటికిప్పుడు సమస్యలు కొని తెచ్చుకోవడం తప్ప రాజకీయంగా ఎలాంటి లాభం ఉంటుందని, వారిపై పోరాడటం వల్ల కూడా కలిసి వచ్చేదేమీ ఉండదన్న అభిప్రాయానికి రావటం వల్లే బీఆర్ఎస్, కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని అనుకోవచ్చు. రాజకీయాల్లో వ్యూహాలు చాలా ముఖ్యం. ఇదే విషయంపై ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం వెనక స్కెచ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో టీడీపీ, వైసీపీ ప్రధాన ప్రత్యర్థులు. రెండు పార్టీలు బీజేపీని ఏమాత్రం వ్యతిరేకించవు. ఇప్పుడు టీడీపీ కూటమిలో ఉండవచ్చు కానీ 2014 నుంచి 19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని వైసీపీ పల్లెత్తు మాట అనేది కాదు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ విభేదించి ఓ 6 నెలలు విమర్శలు చేసినా టీడీపీ కూడా సామరస్యంగా వ్యవహరించింది. మోదీతో పరిచయాలు పెంచుకునేందుకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. మోదీ దత్తపుత్రుడు జగన్ అన్న ప్రచారం జరిగిన తర్వాత కూడా చంద్రబాబు మోదీని దూరం చేసుకోలేదు. చివరికి వారంతట వారే దగ్గరయ్యేలా చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని సీఎం అయ్యారు. అంటే బీజేపీతో లొల్లి వల్ల ఏమాత్రం ఒరగదని, పైగా తీవ్ర నష్టమని ఆయనకు అర్థమైపోయింది. కేసీఆర్ ఇలాంటి రాజకీయాల్లో రెండాకులు ఎక్కువే చదివారు. అందుకే బీజేపీ విషయంలో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎదగకుండా ఉండాలంటే ఆ పార్టీని వీలైనంతగా ఇగ్నోర్ చేయటం మంచిదని కేసీఆర్ స్ట్రాటజీ. ఆ పార్టీని ప్రజల నోళ్లలో నానేలా చేయకూడదని బీఆర్ఎస్ అనుకుంటోంది. ఎలా చూసినా బీజేపీకి తెలంగాణలో క్యాడర్ లేదు, లీడర్లు కూడా లేరు. పార్లమెంటు ఎన్నికల్లో మోదీ చరిష్మాతో ఆ పార్టీకి ఓట్లు వస్తాయి కానీ అసెంబ్లీకి, లోకల్ బాడీకి వచ్చేసరికి ఆ పార్టీని పట్టించుకునేవారుండరు. అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ, ముస్లిం గొడవలు పెట్టిన 8 చోట్ల మాత్రమే వారు గెలిచారు కానీ మరో చోట విజయం దగ్గరికి కూడా రాలేదని కొంతమంది గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ బీజేపీని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని అనుకుంటున్నారు. అందుకనే పట్టించుకోవటం లేదని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.